గడిచిన కాలమంతా తన రెక్కల నీడలో మనల్ని కాపాడి భద్రపరిచి మరొక్క నూతనమైన మాసంలోకి మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి, మన తండ్రి అయిన దేవునికి, సర్వ సృష్టికర్త అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు నామములో ఇది మొదలుకొని యుగ యుగములు కలుగునుగాక. ఎల్లప్పుడూ ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. గడిచిన కాలంలో మనకంటే ఎంతో గొప్పవారు, మంచివారు, ధనవంతులు, పేరు ప్రఖ్యాతి గలవారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి మనకు మంక ఆయుష్ను పొడిగించి మరొక్క నూతన మాసంలో ప్రవేశపెట్టాడు. తన యొక్క మహిమను ప్రచురించే నిమిత్తమై తన కొరకు తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా మనం జీవించాలని, తన యొక్క ఆశలు తన యొక్క ప్రణాళికలు ఈ లోకంలో మనం నెరవేర్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చూపిన తన మహాకృపను బట్టి, ఇచ్చిన ఆయుష్ను బట్టి, చేస్తూ ఉన్న మేళ్లను బట్టి ఆయన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువుకు మరొక్కసారి నీ జీవితాన్ని అప్పగించుకొని, ప్రభువా ఇది మొదలుకొని నీ చిత్తానుసారంగా నేను నడుస్తాను, నీ మహిమ కొరకు జీవిస్తాను, ప్రభువా నీ శక్తితో నీ బలముతో నన్ను నింపు, నాలో ఉన్న సకల విధములైన బలహీనతలను తొలగించి వేసి ప్రభువా పరిశుద్ధంగా విజయవంతంగా జీవించే శక్తిని నాకు దయచేయి నాయనా. ఇదిగో ప్రభువా, నన్ను నేను ఈ యొక్క నూతనమైన మాసంలో మరొక్క మారు నీకు నేను అప్పగించుకుంటూ ఉన్నాను. ఒక తీర్మానం కలిగిన శ్రేష్టమైన జీవితం జీవించాలని ఆశపడుతూ ఉన్నాను. నీ చిత్తము నెరవేర్చడమే నాకు మేలు, నాకు దీవెనై ఉన్నది, అదే నాకు ఆశీర్వాదమై ఉన్నది. కాబట్టి ప్రభువా, నీ చిత్తమేమిటో నా జీవితంలో నెరవేర్చు. నీవు ఆశించినట్టుగా నడిచేటువంటి శక్తిని, బలాన్ని నాకు దయచేయి. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి ప్రభువా నాయనా, నీ కొరకు జీవించేటువంటి నీ బిడ్డగా నన్ను మార్చు. అంతేకాకుండా దేవా, ఇంతకాలము ఆగిపోయిన ప్రతి దీవెన, ఆశీర్వాదాన్ని కూడా నా జీవితంలో, నా కుటుంబంలో దయచేయి నాయనా. ఉన్నటువంటి ప్రతి కరువును కొట్టివేసి, ప్రతి లోటును తీసివేసి, ప్రతి అనారోగ్యాన్ని లయపరిచి, సమృద్ధి కలిగిన జీవితాన్ని, సంతోషము కలిగిన జీవితాన్ని ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ ఆరోగ్యమును సమాధానమును కలిగినటువంటి జీవితాన్ని యేసయ్యా నాకు అనుగ్రహించు అని ఇప్పుడే ప్రభువుని అడుగు. ప్రభువు నీకు దయచేస్తాడు. దేవుడు అటువంటి ఉన్నతమైన అద్భుతమైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చూస్తూ ఉన్నాం కదా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ మొన్నటికి మొన్న లాస్ ఏంజల్స్ పట్టణం ఎంతో గొప్ప ధనవంతులు, పేరు ప్రఖ్యాతి కలిగిన వారు అయినప్పటికీ కూడా వారి పట్టణము, వారి పెద్ద పెద్ద గృహాలు, కోట్లాది విలువ చేసేటువంటి వారి గృహాలు, వాహనాలు మొత్తం తగలబడిపోయాయి. ఎన్నెన్నో ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, అయినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి నిన్ను కాపాడాడు, మనల్ని కాపాడాడు, భద్రపరిచాడు. కాబట్టి అందును బట్టి ఆయనకు కృతజ్ఞతలు అర్పిద్దాం. అంతేకాక ప్రభువా, మనల్ని మనము ఆయనకు అప్పగించుకొని నీవు ప్రార్థిస్తూ నీ కుటుంబాన్ని కూడా ఆయన కాపుదలకు అప్పగించు. ఇష్టానుసారంగా నిర్లక్ష్యపూరితమైనటువంటి జీవితం జీవించకుండా ప్రతిరోజు ప్రార్థిస్తూ నిన్ను నీవు మరియు నీ కుటుంబ సభ్యులను దేవుని కాపుదలకు అప్పగించుకుంటూ, ప్రభువా నీ కృపలో మమ్మల్ని భద్రపరచు నాయనా, నీ చిత్తమేమిటో తెలియచేయి ప్రభువా, నీ చిత్తానుసారంగా నడిపించు నాయనా అని ప్రభువుకు నిన్ను అప్పగించుకో. నీ బిడ్డల జీవితాలను కూడా ప్రభువుకు అప్పగించు. నీ తల్లిదండ్రులను కూడా దేవునికి అప్పగించు. దేవా, నీ కాపుదల్లో మా తల్లిదండ్రులను కాపాడు, వారికి మంచి ఆరోగ్యం దయచి. దేవా, నా బిడ్డలను కాపాడు, వారికి మంచి భవిష్యత్తును దయచి. ప్రభువా, ఈ లోకంలో కలిసిపోకుండా దేవా నీలో ఉంటూ, దేవా నాయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ నీ రాకడికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి జీవితాన్ని
నాకును నా బిడ్డలకు దయచేయి నాయనా అని ప్రతిరోజు ప్రార్థనలో వేడుకో ప్రభువును. అంతేకాకుండా నీ వ్యాపారాలు, నీ ఉద్యోగాలు, నీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభువుకు అప్పగించు. ప్రభువా, నీ ఆశీర్వాదం లేకపోతే నేను దీవెన చూడలేను. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభువా, నీవే నన్ను ఆశీర్వదించు. నీ ఆశీర్వాదాన్ని నేను చేస్తున్న పనుల్లోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ అనుగ్రహించు నాయనా అని ప్రభువును మనస్ఫూర్తిగా అడుగు. దేవుడు నీ వ్యాపారాలను, నీ ఉద్యోగాన్ని, నువ్వు చేస్తున్న పనులను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ప్రభువా, ఇక ముందు అప్పుల బాధలతో మగ్గిపోవడానికి వీల్లేదు. సర్వశక్తిమంతుడా నాయన, నీ బిడ్డగా అనేక జనులకు అప్పిచ్చేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి, కానీ ఇతరుల దగ్గర చేయి చాచేటువంటి వ్యక్తిగా ఇక కొనసాగడానికి వీల్లేదు నాయన. నా బ్రతుకును మార్చు, సమృద్ధిని దయచి దీవించబడి ఇతరులకు కూడా సహాయం చేయగల స్థితిలో నన్ను మార్చు నాయన అని దేవుని సన్నిధిలో ఇది మొదలుకొని ప్రార్థించు. ఇటువంటి తీర్మానం కలిగి నువ్వు ప్రార్థిస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా దేవుడు ఈ నెలంతా నిన్ను, నీ కుటుంబ సభ్యులను గొప్పగా దీవించునుగాక, ఆశీర్వదించి కాపాడునుగాక, భద్రపరచునుగాక. మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, దీర్ఘాయుష్యును నీకు, నీ కుటుంబ సభ్యులకు దేవుడు దయచేయునుగాక. అప్పుల బాధలన్నిటి నుంచి సంపూర్ణంగా విడిపించి సమృద్ధిలోకి దేవుడు నిన్ను నడిపించునుగాక. దేవుని కాపుదల నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబ సభ్యులందరికీ నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.